ఫ్రెండ్స్ ప్రతి డేటింగ్ యాప్ యొక్క కామెంట్ సెక్షన్లో నాకు ఎక్కువ కనపడుతున్నటువంటి కామెంట్స్ ఏంటి అంటే బ్రో మాకు నీతో డేటింగ్ యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే నీతో డేటింగ్ యాప్లో ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా, సెట్టింగ్స్ ఉంటే ఏ సెట్టింగ్స్ చేసుకోవాలి, అలాగే నీతో డేటింగ్ యాప్లో ఏ విధంగా చాటింగ్ చేసుకోవాలి, అలాగే దీంట్లో అమౌంట్స్ ఏమైనా ఉంటాయా, నీతో డేటింగ్ యాప్ నీతో డేటింగ్ యాప్ నీతో డేటింగ్ యాప్ ఎక్కడ చూసి ఇవే కామెంట్స్ అనమాట. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ నీతో డేటింగ్ యాప్లో మనం ఏ విధంగా ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే దీంట్లో ఉండేటువంటి సెట్టింగ్స్ గురించి, అలాగే దీంట్లో పేమెంట్ సిస్టమ్ ఉంటే ఆ పేమెంట్ అనేటువంటిది ఎంత కాస్ట్ ఆఫ్ అమౌంట్ పెట్టారు, అలాగే నీతో డేటింగ్ యాప్లో మనం ఏ విధంగా చాటింగ్ చేసుకోవాలి, అలాగే నీతో డేటింగ్ యాప్లో ఉండేటువంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది అన్నమాట. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడక్కడ స్కిప్ అయితే చేయకండి గైస్. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటే ఈ వీడియోకి ఎందుకు కనిపిస్తున్నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు గైస్. సో మరి ఆలస్యం చేయకుండా నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టికెటెక్. ఫ్రెండ్స్ ఈ నీతో డేటింగ్ యాప్ని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో సర్చ్లోకి వచ్చి నీతో అనేది సెర్చ్ చేయడం పైన వచ్చింది కదా నీతో డేటింగ్ యాప్ అని, దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇన్స్టాల్ బటన్ అయితే క్లిక్ చేసేయండి గైస్. సో మనకి ఇది ఇన్స్టాలేషన్ అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు ప్లే స్టోర్లో కాకుండా బయట లింక్స్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి మన బ్లాగర్ పేజ్ లింక్ని కానీ లేదా మన వెబ్సైట్ లింక్ కానీ క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా మన పేజ్లోకి వెళ్తారు. అక్కడ మీరు ఈ యొక్క లింక్స్ ఏదైతే ఉన్నాయో డేటింగ్ యాప్ సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా చాలా డేటింగ్ యాప్స్ అన్నీ కూడా అక్కడైతే ఉంటాయన్నమాట. ఆ డేటింగ్ యాప్స్ మీకు ఏ డేటింగ్ యాప్ బాగా నచ్చిందో వాటిని వీడియోస్ మీరు చూసుకొని మీకు నచ్చితే వాటిని కూడా డౌన్లోడ్ అనేటువంటి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఈ డేటింగ్ యాప్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ సింబల్ మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ అయితే చేసేద్దాం. ఓపెన్ చేయగానే మనకి నీతో అనే ఇంగ్లీష్ అయితే వచ్చింది మన పైన. అలాగే మనకి తెలుగు అనేటువంటి కొటేషన్ అయితే ఇచ్చారు కింద. నెక్స్ట్ వచ్చేప్పుడు లాస్ట్లో గెట్ స్టార్ట్ అనేటువంటి బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ అయితే చేయాలి గాయస్. ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఓటీపీ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మన లొకేషన్ అనేటువంటి అడుగుతుంది. సో ఖచ్చితంగా ఇదైతే మీరు ఎనేబుల్ చేయండి. ఎందుకు ఎనేబుల్ చేసుకోవాలంటే దీని ద్వారా మన దగ్గరలో ఈ యాప్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి పర్సన్స్ అందరూ కూడా వస్తారన్నమాట. తద్వారా మనం వాళ్ళతో కమ్యూనికేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో వైల్ యూజింగ్ దిస్ యాప్ సో మనం పర్మిషన్ అనేటువంటిది ఓకే అయితే చేస్తాం గైస్. ఓకే చేయగానే మనకి చూడండి ఫస్ట్ ప్రొఫైల్ వచ్చింది మనకి శ్రీలక్ష్మి అనేటువంటి పర్సన్ దగ్గర నుండి. సో వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ రియల్ ఆర్ ఫేక్ బ్రో అని అడిగితే 100% రియల్ అన్నమాట. ఎందుకు రియల్ అని నేను ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నాను అనేటువంటిది కూడా మీకు ముందు అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది. కింద మనం చూసినట్టయితే పాస్, మైక్ సింబల్, అలాగే కనెక్ట్ అనేటువంటి 3 ఆప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. అలాగే బాగా కిందకు వచ్చినట్టయితే నీ అంటే ఏంటంటే మనకి నీతో అని అర్థం అన్నమాట. ఇది మన హోమ్ పేజ్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మన హాట్ సింబల్ ఉంది కదా, ఈ హాట్ సింబల్ ఎందుకు అంటే మనకి సో ఇక్కడ దీని ద్వారా ఏంటంటే మనం ఎవరితోనా సరే కన్వర్జేషన్ చేసుకుంటే ఆ కన్వర్జేషన్ ఆ నోట్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అంటే అర్థం ఏంటి అంటే మనల్ని ఎవరైనా ఇష్టపడతారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. మనం ఎవరైనా సరే ఇష్టపడితే వాళ్ళకి ఈ యొక్క ప్లేస్లో అయితే మన ఇంట్రెస్ట్ అనేటువంటిది వాళ్ళకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మ్యాచెస్ అన్నమాట. ఈ మ్యాచెస్ అర్థం ఏంటి అంటే సో ఇద్దరు మ్యూచువల్స్ ఉంటారు అన్నమాట, ఇద్దరు కూడా ఒకే అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అలాగే మనం ఎవరైనా కనెక్ట్ చేసినా లేదా ఎక్కువ మనం వాళ్ళతో కన్వర్జేషన్ చేసుకుంటున్నా వాళ్ళతో చాట్ చేస్తున్నా ఆ యొక్క మ్యాచెస్ అన్నీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొఫైల్. ఇది మన యొక్క ప్రొఫైల్ ఫ్రెండ్స్. ఓకే, నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ముఖ్యంగా మనం కొన్ని సెట్టింగ్స్ అనేటువంటి చేసుకోవాలన్నమాట. అందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే గెట్ వెరిఫైడ్. సో మనకి గెట్ వెరిఫైడ్ అయితే మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే ఇందా నేను మీకు చెప్పాను కదా, ఏదైతే మనం ఒక పర్సనల్ ప్రొఫైల్ చూస్తున్నామో అది రియల్ ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే ఇక్కడ మనం పెట్టినటువంటి పిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిక్స్కి మనం ఇక్కడ వెరిఫైడ్ ప్రొఫైల్లో మనం లైవ్లో పిక్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. సో ఆ పిక్ ఈ పిక్ మ్యాచ్ చేసుకుని ఆ యొక్క ప్రొఫైల్ రియల్ ఆర్ ఫేక్ అనేటువంటిది ఈ యాపే మనకు ఫైనలైజ్ చేసేస్తుంది అనమాట. సో నాకు ఫోటో అనేటువంటిది ఇవ్వడం జరిగింది, యు ఆర్ వెరిఫైడ్. సో నా పిక్ అనేటువంటి రియల్ పిక్తో వెరిఫికేషన్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు దీని యొక్క సెట్టింగ్స్ ఖచ్చితంగా మనం ఎడిట్ ప్రొఫైల్ సెట్టింగ్స్ అనేటువంటి చేయాలన్నమాట. అప్పుడు మాత్రం మనకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళందరూ కూడా వస్తారు. అంటే మన యొక్క ఫేవరెట్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క నీడ్స్ దానికి సంబంధించిన పర్సన్స్ మాత్రం మనకైతే రావడం జరుగుతుంది. ఫస్ట్ 3 ఆన్సర్స్ అయితే వదిలేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు అబౌట్లోకి అయితే వెళ్ళండి. అబౌట్లోకి వెళ్ళి మీ పేరు, మీ ఫోన్ నెంబరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ అయితే మీరు మెన్షన్ చేసుకోండి గైస్. మెన్షన్ చేసుకుని పైన సేవ్ బటన్ అయితే మీరు క్లిక్ చేసేయండి. సో ఓకేనా.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వర్క్లోకి వెళ్ళండి. వర్క్లోకి వెళ్ళి ఇక్కడ మీ డిగ్నేషన్ ఏంటి, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారా, అలా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి. సో మళ్ళీ ఇచ్చేం చేయాలంటే సేవ్ బటన్ అనేది క్లిక్ చేసుకోండి. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే లాస్ట్ని హైడ్ యువర్ నేమ్. చాలా మంది పేర్లు అనేటువంటి మనకు కనిపించమాట. సో వాళ్ళ ప్రైవసీ గురించి. అలాగే మీకు మీ పేర్లు అనేటువంటి కనిపించకుండా ఉండాలి అనుకుంటే ఈ ఆప్షన్ అనేటువంటిది ఆన్ చేసుకోండి. సో మీకు మీ పేరు అనేటువంటిది అవతల పర్సన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆఫ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ పేరు అనేటువంటిది అవతల పర్సన్ అయితే కనిపిస్తుంది. అది మీ ప్రైవసీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో సేవ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేది మీ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు ఈ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఆన్ అయితే చేసుకోనమాట. మీ ఏజ్, డిస్టెన్స్, ఫేరు, అలాగే మ్యారేజ్ స్టేటస్, హైట్, స్మోకింగ్ ఇవన్నీ కూడా మీరైతే ఆన్ చేసుకొని అక్కడ సేవ్ అయితే చేసుకోండి గైస్. అలాగే మన రిక్వెస్ట్ అంటే మనకి ఎవరైనా రిక్వెస్ట్ పంపితే ఆ రిక్వెస్ట్ అనేటువంటి అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి నాకు చాలా మంది రిక్వెస్ట్ అనేటువంటి పంపారన్నమాట. ఈ రిక్వెస్ట్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆఫ్టర్ మనకు కావాలనుకుంటే వీళ్ళతో మనకు కన్వర్జేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ అయితే వచ్చేయండి. అలాగే నెక్స్ట్ రీసెంట్ పాసెస్ ఉంటాయన్నమాట. అంటే ఎవరైనా మనకు పక్క గెంటేస్తే ఆ పాసెస్ అన్ని కూడా ఇక్కడైతే ఉంటాయన్నమాట. నేను ఇంకా ఎవరైనా గెంటలేదు కాబట్టి అవి ఏమి ఇక్కడ కనిపిస్తలేదు. సో ఇది మాట ఇందులో మేజర్గా మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ మాట. లాస్ట్ వచ్చినప్పుడు మనకి నీతో ప్రీమియం అని ఉంది. ప్రీమియం అంటే ఏంటి కాదు, అమౌంట్ అనేది పే చేయాలి. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హోమ్ పేజ్లోకి అయితే వచ్చేయండి. మనం ఎవరైనా పర్సన్తో అయితే మనం ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి పైన మీకు పాస్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా. పాస్ అంటే ఏంటంటే ఈ పర్సన్ నాకు అవసరం లేదు, నాకు కొత్త పర్సన్ కావాలి అనేది అర్థం అన్నమాట. ఓకే, గాట్ ఇట్. సో మనకి ఇంకో పర్సన్ చూపించడం జరిగింది. సో ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. చూసుకుని ఈ పర్సన్ మీకు నచ్చితే ఏం చేయాలంటే ఇక్కడ మీరు కనెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేసాక ఏమవుతుంది, ఓకే గాట్ ఇట్. సో మన రిక్వెస్ట్ అనేటువంటిది ఆ పర్సన్కి అయితే వెళ్తుంది. ఆ యొక్క రిక్వెస్ట్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఇంట్రెస్ట్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ అనేటువంటి వాళ్ళకి కనిపిస్తాయి గైస్. సో ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేప్పుడు మధ్యలో మనకి మైక్ సింబల్ ఉంది కదా. ఈ మైక్ సింబల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మైక్ మీద మనం క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేటువంటి రావడం జరిగింది. ఒకటి ఆడియో, నెక్స్ట్ వచ్చేప్పుడు టెక్స్ట్. సో టెక్స్ట్ మెసేజ్ మీద క్లిక్ చేసామంటే మనం వాళ్ళతో కన్వర్జేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆడియో మీద క్లిక్ చేసాము మనం అంటే మనం వీళ్ళతో 25 సెకండ్స్ ఒక మెసేజ్ అనేటువంటి పంపించుకోవచ్చు అనమాట. అంటే ఆడియో టైం వచ్చేప్పుడు 25 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెసేజ్ టైం వచ్చేప్పుడు మన ఇష్టం అన్లిమిటెడ్ మెసేజ్ అనేటువంటి పంపించుకోవచ్చు. సో ఇది మాట కంప్లీట్గా నీతో యాప్ యొక్క ప్రొఫైల్. సో మీకు అర్థమైంది కదా. ఇంకేం డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ అడగండి. ఇది ఇందులో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్, అలాగే డేటింగ్ యాప్ గురించి. దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గాయస్. సో ఫస్ట్ మనకి ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో నాకు బాగా నచ్చిన ప్రోస్ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ డేటింగ్ యాప్లో అయితే ఉన్నారన్నమాట. అంటే డేటింగ్ యాప్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో ఆ పీపుల్స్ అందరూ కూడా ఈ డేటింగ్ యాప్లో అయితే ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళే కాబట్టి మనం హ్యాపీగా వాళ్ళతో చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎటువంటి ఫ్రాడ్స్, చీటింగ్స్ జరుగుతాయి అనేటువంటిది కూడా ఏమీ లేదు. సో ఇది ఫస్ట్ ప్రో. సెకండ్ ప్రో వచ్చేటప్పుడు ఏంటంటే దీంట్లో మనకి వచ్చే ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫేక్ ప్రొఫైల్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో అక్కడ ఫొటోస్ పట్టుకొచ్చేసి పెట్టేసుకొని ఇటువంటి చెత్త ప్రొఫైల్స్ అయితే ఏమీ కాదు. ఎందుకంటే మనల్ని లైవ్లో ఫోటో తీసుకొని వెరిఫికేషన్ అనేటువంటి చేసుకుంటుంది. సో మనకి ఇందులో ప్రొఫైల్స్ అన్ని కూడా చాలా జెన్యూన్ ప్రొఫైల్. ఇది మనకి రెండో ప్రో. మూడో ప్రో వచ్చేటప్పుడు ఏంటంటే దీంట్లో మనకి మంచిగా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ చాలా బాగుంది అన్నమాట. తద్వారా ఏంటంటే ఎక్కడ కూడా ఫొటోస్ అనేటువంటి మనకి ఎక్కడ మిస్యూజ్ అయితే కావమాట. అంత ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది గైస్. ఇది ఇందులో థర్డ్ ప్రో. నెక్స్ట్ ఫోర్త్ ప్రో వచ్చినప్పుడు ఏంటంటే యాప్లో ఎటువంటి అడ్డమైన యాడ్స్ ఏమీ కూడా లేవు అన్నమాట. సో చాలా క్లీన్గా అయితే ఉంది. మనం ఎవరితో చాటింగ్ చేసుకోవాలి వాళ్ళతో హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. మధ్యలో యాడ్లు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని ఏమీ కూడా లేవు అన్నమాట. ఇది ఇందులో ఉండేటువంటి ప్రో విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో నాకు మ్యాక్సిమం అన్ని ప్రోలో ఉన్నాయి. కానీ నాకు బాగా నచ్చని కాన్ ఏంటి అంటే పేమెంట్ సెక్షన్ దగ్గర కనీసం మనకి ఏంటంటే ఒక మెసేజ్ పంపించుకోవాలి అంటే వీళ్ళకి మనం ఖచ్చితంగా పేమెంట్ అనేటువంటిది చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మెసేజ్ పంపుతున్నా, హాయ్ అని మెసేజ్ పంపుతున్నా. మెసేజ్ పంపగానే ఏమైంది, ఇక్కడ మనకి పేమెంట్ సెక్షన్ అనేటువంటిది ఓపెన్ అయింది అనమాట. 5 మెసేజెస్కి 300 రూపాయలు అంట. అంటే 5 నోట్స్కి, 10 నోట్స్కి అయితే 500 రూపాయలు అంట, 20 నోట్స్కి అయితే 600 రూపాయలు అంట. ఇలా అమౌంట్ అనేటువంటి చెప్తుందన్నమాట. సరే దీన్ని చెప్తుంది మెసేజెస్కి, చాటింగ్కి. మరి వాయిస్ కాల్స్ పరిస్థితి ఏంటి అంటే సో ఆడియో ఏదైనా సరే ఒక ఆడియో అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం మాట్లాడేసుకున్నాక వాళ్ళకి మనం మెసేజ్ అనేటువంటి పంపించామంటే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సేమ్ మనకి ఇదే ఆప్షన్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే నోట్స్, అలాగే మనకి 5 నోట్స్, 10 నోట్స్, 20 నోట్స్ అనేటువంటి అమౌంట్ అనేటువంటి చూపిస్తున్నమాట. అంటే మనం వీళ్ళతో మెసేజ్ చేయాలంటే ఖచ్చితంగా అమౌంట్ అనేటువంటి పే చేయాలి. అమౌంట్ పే చేయకుండా మనం ఈ యాప్లో అయితే ఒక్క పని కూడా చేయలేమట. ఇది ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్, నాకు నచ్చినటువంటి అంశం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇందులో మనం పేమెంట్ చేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చా బ్రో, మరి జెన్యూనేనా అని మీ ఎవరికైనా డౌట్ రావచ్చు.
నేను చెప్పే సమాధానం ఏంటంటే ఎస్ జెన్యునే. మీరు డేటింగ్ యాప్లో అంటే మెయిన్ ఈ యాప్లో మీరు పేమెంట్ చేసుకునేది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే ఇన్ కేస్ మనకి కనీసం 5 notes అన్నా సరే ఫ్రీగా ఇచ్చి ఆఫ్టర్ దాన్ని మన వాళ్ళతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు కన్వర్జేషన్ ఆపేసి మీరు అమౌంట్ పే చేస్తేనే ఫర్దర్గా మీరు ముందుకు వెళ్ళొచ్చు అనే మాట ఏదైనా చెప్పుంటే ఇంకా బాగుండును అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఇందులో ఉన్నటువంటి మేజర్ కాన్స్ అయితే. సో ఇది మాట కంప్లీట్గా ఈ నీతో డేటింగ్ యాప్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. సో మరి సబ్స్క్రైబ్ అనేటువంటి ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీ ముందుకి ఇటువంటి మంచి మంచి డేటింగ్ యాప్స్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటానన్నమాట. సో మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.